సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసన నినాదాలు చేశారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య దేవేందర్ డిమాండ్ చేశారు. ధన సంస్కారాలకు 20,000 రూపాయలు చెల్లించాలని, ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారిశుద్ధ్య కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కొబ్బరి నూనె, చెప్పులు, బెల్లం, రెయిన్ కోట్, యూనిఫామ్ వంటివి ఇవ్వాలన్నారు. ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనాలు చెల్లించాలని, అలాగే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు పోరాటాలు చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించి దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇస్తామని చెప్పడం జరిగింది. వెంటనే ఆ చర్యలు చేపట్టి అంతలోపు కనీసం 26,000 వేతనాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు ఖాళీలు ఉన్నాయో అవుట్సోర్సింగ్ కార్మికులను అందులో ఫిలప్ చేసి మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులు ఎవరైనా చనిపోతే వాళ్ళ మట్టి ఖర్చులకు కనీసం 20,000 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం 3 నెలలకు ఒకసారి మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య రీత్యా క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకు టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఏం లేదు అని మొత్తం